ఏపీలో ఎంపీ సీట్లు ఏ పార్టీ ఎన్ని గెలుచుకోదనే విషయంపై రెండు సర్వే నివేదికలు వెల్లడించాయి. ఒకటి మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే సర్వే, రెండవది టైమ్స్ నౌ మ్యాట్రిజ్ న్యూస్ సంయుక్తంగా చేపట్టిన సర్వే. రెండు సర్వేలు భిన్నమైన అంచనాలు వెల్లడించడం గమనించదగ్గ విషయం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా కొలీగ్ చందు సిద్ధంగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇక అంతా కూడా సర్వేలమయమే. గత ఎన్నికల్లో చూసాం, దాదాపు వైసీపీ ఒక మెజారిటీ పరిధిలో కూడా వెళ్ళిపోయింది. అయితే ఈసారి అలా దానికి ఛాన్స్ లేదంటూ కూడా ప్రస్తుతం ఏదైతే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ అంటూ ఒక సర్వేని రిలీజ్ చేసిందో దాన్ని బేస్ చేసుకుని ఏపీలో రాబోయేది జనసేన టీడీపీ కూటమి అని గట్టిగా చెప్తున్నారు. అయితే దీనికి ముందు వైసీపీ కొన్ని మాటలు కూడా మాట్లాడింది. లోకల్గా ఉన్నటువంటి దాదాపు సోషల్ మీడియా అంతా కూడా ఏపీలో నెలకొన్నటువంటి పరిస్థితుల్ని బేస్ చేసుకుని 2024 ఎలక్షన్స్కి సంబంధించి రాబోయేది జనసేన టీడీపీ కూటమి అంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి వైసీపీ కౌంటర్గా ఒకటే చెప్పింది, అన్ని సర్వేలు కూడా టీడీపీ అనుకూలంగా మార్చుకుంది, ఇది కరెక్ట్ కాదు. టైమ్స్ నౌ అనేటువంటి ఒక సర్వే, అది నేషనల్గా సంబంధించింది, దాని సర్వేని బేస్ చేసుకుని ఈసారి కూడా మేమే రాబోతున్నాం, క్లీన్ స్వీప్ చేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీని గురించి ఇది నిజమా అబద్ధమా మాట్లాడే ముందు మనం నిన్న రిలీజ్ అయినటువంటి ఒక సర్వే గురించి మాట్లాడుకుంటున్నాం. అదే లోకల్గా కాదు, లేదంటే వైసీపీ చెప్తున్న విధంగా కాదు, జాతీయ స్థాయిలో అందరూ ఎదురు చూసేటువంటి ఒక సర్వే ఇండియా టుడేకి సంబంధించినటువంటి మూడ్ ఆఫ్ ద నేషన్. ఇక ఇండియా టుడే ప్రతి నెల సర్వేని రిలీజ్ చేయదు. ఎన్నికల నేపథ్యంలో కూడా 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో సర్వేని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దానికోసమే దాదాపు 1.5 పైగా ఉన్నటువంటి మార్కున్నటువంటి పీపుల్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సర్వే ఈ సర్వే. అయితే ఈ సర్వేకి సంబంధించి మాట్లాడే ముందు ఏపీ లోక్సభ స్థానాలకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే దానికి సంబంధించి 2019లో ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక టీడీపీకి సంబంధించి గతంలో 25 స్థానాలకు గాను 3 స్థానాలు టీడీపీ, 22 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ మారబోతోంది. 2024 ఇండియా టుడే సర్వే ప్రకారం చూసుకుంటే జనసేన టీడీపీ కూటమి 17 స్థానాలు, వైసీపీ 8 స్థానాల్ని కైవసం చేసుకోబోతోంది. అంటే ఇండియా టుడే సర్వేని బేస్ చేసుకుని. అయితే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ఏదైతే టైమ్స్ నో గురించి మాట్లాడానో అది చెప్పింది ఏంటంటే 25కి దాదాపు 24 స్థానాలు ఈసారి కూడా వైసీపీ కైవసం చేసుకోబోతోందంటూ కూడా చెప్పారు. అయితే ఇది అబద్ధం. ఏ విధంగా అంటే ఒక చిన్న విశ్లేషణ. ఎవరైతే టైమ్స్ నౌలో పనిచేసినటువంటి ఒక ఎంప్లాయీ ఉన్నారో ఆ ఎంప్లాయీ ఐపాక్ టీమ్కి వర్క్ చేయడం, ప్రస్తుతం ఉన్న ఎలక్షన్స్ నేపథ్యంలో కూడా వారికి మధ్య జరిగినటువంటి కొన్ని డబ్బు పంపిణీల వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ సర్వేని అబద్ధంగా మనం చూడాలి. ఇది వైసీపీ తనకు అనుకూలంగా పెట్టుకున్నటువంటి సర్వేగా పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా చాలా వరకు విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇండియా టుడే సర్వేని బేస్ చేసుకుంటే గనక 2019లో టీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది, వైసీపీ చూసుకుంటే గనక 22 స్థానాలకు పరిమితమైంది. ప్రస్తుతం 2024 ఎలక్షన్స్కి సంబంధించి లోక్సభ స్థానాల్లో 25 స్థానాలకు గాను ఇక జనసేన టీడీపీ కూటమి 17 స్థానాలు, అదేవిధంగా వైసీపీ చూసుకుంటే కనుక మిగతా స్థానాల్ని కైవసం చేసుకోబోతుంది. అంటే జగన్కి ఏపీలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, అది ఖచ్చితంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అమిత్ షా అటు టీడీపీ అధినేత చంద్రబాబుని పిలవడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి కలవబోతున్నారు మోదీతో, అదేవిధంగా అమిత్ షాతో, ఇతర నేతలతో కూడా చర్చించబోతున్నారనే మనకి సమాచారం అందుతుంది. ఈ గ్యాప్లో జగన్ వెళ్ళి మోదీని కలుస్తున్నారు, భేటీలు జరుగుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా 2024లో టీడీపీ జనసేన కూటమి రాబోతోంది. దీనికి ఒక పక్క వివరణ ఇటు ఇండియా టుడే సర్వే అనేది ఇచ్చేసింది. ఇక ప్రజలు కూడా ఇదే ఆశతో ఎదురు చూస్తున్నారు. వైసీపీ ఏమి చెప్పినా కూడా వాటిని నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజానికం లేదు. ఇది ఏపీకి సంబంధించినటువంటి లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి సర్వే. ఇక అసెంబ్లీ స్థానాల గురించి మనం మాట్లాడుకుందాం. అసెంబ్లీ స్థానాలకి సంబంధించి కూడా గతంలో 2019లో చూసుకుంటే గనక దాదాపు 49% కూడా వైసీపీ కైవసం చేసుకుంది. మిగతా స్థానాలన్నీ కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఇక ఇతరులు కూడా ఉన్నారు. కానీ ఈసారి అంటే గతంలో టీడీపీ 40% మాత్రమే కైవసం చేసుకుంది అసెంబ్లీ స్థానాల్లో. ఓటింగ్ శాతం చూసుకుంటే ఈ విధంగా ఉంది. మరి 2024కి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 40 నుండి 45% ఈసారి ఓటింగ్ శాతం పెరగబోతోంది.
వైసీపీ వచ్చేసి 41%కే పరిమితం అవుతుంది. యావరేజ్గా చూసుకున్న 8% వ్యత్యాసం ఉంటుంది. అయితే టీడీపీ 40 నుండి 45%కి పెరగడానికి గల కారణం ఒకే ఒక్క కారణం చెప్పేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రావడం వల్ల మళ్ళీ టీడీపీని బీజేపీని పొత్తులో భాగంగా కలపడం వల్లే ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని విశ్లేషకులే కాదు ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా 2014 ఎలక్షన్ చూసుకుంటే అప్పట్లో టీడీపీ జనసేన కూటమి పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడం వల్ల కలిసి ముందుకు వెళ్ళడం వల్ల అప్పట్లో గెలిచారు. ఇక ఆ తర్వాత 2019లో కేవలం టీడీపీ విడిగా పోటీ చేయడం, తర్వాత జనసేన పోటీ చేయడం వల్ల కొన్ని స్థానాలు తగ్గిపోగా 151 స్థానాల్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఈసారి వైసీపీ వై నాట్ 175 అంటూ కూడా చెప్తుంది. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కాని పని. జనసేన టీడీపీ అటు కేంద్రం నుంచి బీజేపీ సపోర్ట్ కూడా మనం చూస్తూ ఉన్న ఏం జరుగుతుందో. చంద్రబాబు వెళ్ళారు, తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కూటమి నేపథ్యంలో కూడా ఈసారి ఎలక్షన్స్లో జనసేన టీడీపీ కూటమి ముందుకు వెళ్ళబోతోంది. స్థానాలు కూడా పెరగబోతున్నాయి. ఈసారి విజయ దుందుబి టీడీపీ జనసేన కూటమే మోగించబోతుంది అనేది మనకి పక్కా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక ఎన్నికలు మరీ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇంకెన్ని సర్వేలు వచ్చినా ఇండియా టుడే సర్వేని మనం బేస్ చేసుకోవాలి. మరొకసారి సర్వే రిలీజ్ చేసినా కూడా ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ అవి జరుగుతూ ఉంటాయేమో కానీ ఈసారి మాత్రం టీడీపీ జనసేన కూటమి విజయ పక్కా అనేది మనకి క్లారిటీగా అర్థమవుతుంది.